మహబూబ్నగర్ జిల్లా డోకూరులో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు సూసైడ్ చేసుకున్నారు. గంగుల నరసింహ అనే రైతు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. 150 ఎకరాల మామిడి తోటను లీజుకు తీసుకుని తీవ్రంగా నష్టపోయాడు నరసింహ. అప్పటికే తీసుకున్న హోమ్ లోన్ ఈఎంఐలు సైతం కట్టలేకపోయాడు. దీంతో బ్యాంకు సిబ్బంది అప్పు కట్టాలంటూ కూడా నరసింహపై ఒత్తిడి పెంచారు. పైగా ఇంటిపైకి వచ్చి గొడవ కూడా చేశారు. ఇక మనస్తాపానికి గురైనటువంటి నరసింహ భార్య పుష్పలత, ఇద్దరు పిల్లలను తోటలోని సంపులో పడేసి అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక చనిపోతున్నానంటూ కూడా సెల్ఫీ వీడియో తీసి మరీ నరసింహ వెంకిచెర్ల సమీపంలోని మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఎవరైనట్లేదు నాకు ఒకటో అట్లా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆడికైనా సరే గద్వాల ఒత్తిడి ఎక్కువైంది. గద్వాల కట్టేసిన మెయిన్ గద్వాల ఫోర్స్ ఎక్కువైంది. ఆ ర్యాంబో కూతురు రేణుక, వాళ్ళ చెల్లెలు వెంకటమ్మ, కౌన్సిలర్ గెలిచింది కదా వెంకటమ్మ బీసీ కాలనీ ఆయమ్మ, వాళ్ళ ఒత్తిడి చాలా అయింది. అంత మిత్తిగట్టంగా 3 ఏళ్ళకి వెళ్ళి మిత్తి కట్టుకుంటూ వస్తున్నా. అంత చేసినాక కూడా 4 సంవత్సరాల కాగితం కూడా వాళ్ళు అట్లే పెట్టుకున్నారు. ఇవి 4 సంవత్సరాల కాగితాలు కూడా, 3 ఏళ్ళ కాగితాలు కూడా అమౌంట్ కట్టిన ఈ అమౌంట్ కూడా ఇట్లా పెట్టుకుంటారు వాళ్ళు. మిత్తి కట్టుకుంటూ వస్తున్నా. ఇది వాళ్ళు రేణుక ర్యాంబో వాళ్ళది. ఇది రైట్. మహబూబ్నగర్ జిల్లా డోకూరులో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ చేసుకున్నారు. గంగుల నరసింహ అనే రైతు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. 150 ఎకరాల మామిడి తోటను కూడా లీజుకు తీసుకొని తీవ్రంగా నష్టపోయాడు నరసింహ. ఇక అప్పటికే తీసుకున్నటువంటి హోమ్ లోన్ ఈఎంఐలు సైతం కట్టలేకపోయాడు. దీంతో బ్యాంకు సిబ్బంది అప్పు కట్టాలంటూ కూడా నరసింహపై ఒత్తిడి పెంచారు. పైగా ఇంటిపైకి వచ్చి గొడవ చేశారు. మనస్తాపానికి గురైన నరసింహ భార్య పుష్పలత, ఇద్దరు పిల్లలను తోటలోని సంపులో పడేసి అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేకే చనిపోతున్నానంటూ కూడా సెల్ఫీ వీడియో తీసి వెంకిచెర్ల సమీపంలోని మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.